అందరికీ నమస్కారం. దివాళీ వచ్చేస్తుంది కదా! ఒక బ్యూటిఫుల్ క్రాఫ్ట్ అయితే ప్రిపేర్ చేస్తాం వేస్ట్ మెటీరియల్ తోటే. ముందుగా కార్డ్‌బోర్డ్ తీసుకొని ఇలా సర్కిల్ షేప్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకున్న ఇన్‌సైడ్ వచ్చేసి ఇక్కడ నేను లోటస్ డ్రా చేశాను కదా! మీకు కావాలంటే గూగుల్ నుంచి మీకు నచ్చిన ఇమేజ్ తీసుకొని డ్రా చేయండి. అండ్ ఇక్కడ నేను ఫుడ్ ప్యాకింగ్‌కి సిల్వర్ పేపర్ అనేది మనకు వస్తుంటుంది కదా! ఆ పేపర్‌ని నేను వేస్ట్‌గా పడేయకుండా దీన్ని క్రాఫ్ట్‌కి అయితే యూజ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా! 8x8 సెంటీమీటర్‌లో పేపర్‌ని కట్ చేసుకొని అప్ అండ్ డౌన్ మెథడ్‌లో ఫోల్డ్ చేసి సెంటర్‌కి ఇలా కట్ చేసామంటే మనకు ఈ పెటల్ షేప్ అయితే వస్తుంది. ఇప్పుడు వీటిని మనం ముందుగా రెడీ చేసుకున్న సర్కిల్ కార్డ్‌బోర్డ్‌కి అయితే చుట్టూ అంటించేస్తున్నాము. చూస్తున్నారు కదా! ఎంత షైనీ లుక్ తోటి మన మెయిన్ ఫ్రేమ్ అయితే ఎంత క్యూట్‌గా ఉందో. సో ఇప్పుడు మిడిల్‌లో వచ్చేసి మీకు నచ్చిన కలర్స్ తోటి మనం డ్రా చేసిన ఇమేజ్‌ని హైలైట్ చేస్తున్నామన్నమాట. గుర్తుపెట్టుకోండి, డార్క్ కలర్స్ అయితే ఇచ్చారంటే మన ఫ్రేమ్ అనేది ఇంకా మోర్ అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది ఎక్కడ ప్లేస్ చేసినా కూడా. ఇక్కడ నేను కొన్ని పేపర్ ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. బికాస్ మనం రెడీ చేసిన ఫ్రేమ్ కింద హ్యాంగింగ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఆ సిల్వర్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా దియా షేప్లో కట్ చేసి సెంటర్లో అయితే అంటించేసాను. ఇప్పుడు నేను వూల్ థ్రెడ్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పేపర్ని చూస్తున్నారు కదా! సో ఇలా సన్నగా కట్ చేసేసుకొని వూల్ థ్రెడ్ని ఆ పేపర్కి అంటించేసి ఇప్పుడు మనము ఇలా రోల్ చేసుకుంటూ వచ్చామంటే మనకు కుచ్చుళ్ళు అనేది రెడీ అయిపోతాయి. సో దీన్ని ఇంకా లుక్ బాగుండడం కోసము సిల్వర్ పేపర్తో ఫినిషింగ్ ఇచ్చాను. సో ఇక్కడ మనం ఎలాంటి బీడ్స్ కానీ స్టోన్స్ కానీ మిర్రర్స్ కానీ యూజ్ చేయలేదు. అన్ని వేస్ట్ మెటీరియల్స్ ఇక్కడ యూజ్ చేసుకున్నాము. ఇలా అన్ని ఫ్లేవర్స్ రెడీ చేసుకున్న తర్వాత వీటిని మన మెయిన్ ఫ్రేమ్ కి ఫుల్ థ్రెడ్ ని యూజ్ చేసుకొని స్టిక్ చేసుకోవటమే. ఇక్కడ నేనైతే టేప్ అయితే యూజ్ చేసుకోలేదు. కలర్ పేపర్కి గ్లూ అప్లై చేసేసి ఇలా ఫినిషింగ్ అయితే చేసుకున్నాను. ఈ క్రాఫ్ట్లో మనము సిల్వర్ పేపర్ యూజ్ చేసాం కదా! ఇది డే టైంలో అయినా నైట్ టైంలో కానీ లైటింగ్ అనేది దీని మీద పడినప్పుడు మనకు మోర్ షైనీ లుక్ అయితే వస్తుందన్నమాట. సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది? నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ అనేది చేయండి. సో ఇలా చేయటం వల్ల నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.